అండ్ ఇందులో క్రేజీ పార్ట్ ఏంటంటే ఈ హోల్ సీన్లో ఇది యాక్చువల్గా నాకు ఇండియన్ గుర్తు చేసింది. అండ్ నేను ఈ కైండ్ ఆఫ్ వైబ్ని మిస్ అయ్యి చాలా ఇయర్స్ అయ్యింది. ఈ హ్యాంగ్ చేసిన పోర్క్ లెగ్స్ ఇది స్టోర్ లోపలైతే హ్యాంగ్ చేశారు. ఇట్ ఫెల్ సో డిఫరెంట్. నెదర్లాండ్స్లో ఇలాంటివి మేము కనీసం చూడడం ఫర్ మీ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ షాకింగ్ బట్ ఆల్సో ఇంట్రెస్టింగ్ టు సీ. అండ్ ఇది టేస్ట్ చేసిన తర్వాత నేనైతే నిజంగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఎందుకు అయ్యానంటే ఇది చాలా వార్మ్, సాఫ్ట్, టూనా అయితే చాలా ఫ్రెష్గా ఉంది. నాట్ టూ సాల్టీ, నాట్ టూ ప్లేన్. సో కొన్నిసార్లు అన్ని ప్రాపర్గా అయితే జరగవు. కొన్నిసార్లు ఆ గ్రే స్కై, మెస్సీ వేవ్ మనకు మంచి వైబ్ అయితే ఇస్తుంది. అండ్ మనకు తెలుసు స్పెయిన్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ సీ ఫుడ్, బట్ దిస్ ఈస్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఆల్ రైట్, మన డే 2లోకి వెళ్ళే ముందు లెట్స్ రివైండ్ ఏ బిట్. డే 1 వచ్చేసి చాలా లాంగ్. మన యుత్రేక్లో స్టార్ట్ అయ్యి మలాగాలో అయితే రీచ్ అయిపోయాం. బట్ త్రూ అవుట్ ద వే మనకి వర్షం అయితే హ్యాపీగా మనతో ట్రావెల్ చేసింది. అండ్ స్పెయిన్లో కూడా వర్షం అయితే ఉంది. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము తీసుకున్న 9 సీటర్ మెర్సిడీస్. సో దాంట్లో మేమైతే హ్యాపీగా మా స్టేకి అయితే వెళ్ళిపోయాం. అండ్ స్టే అయితే చాలా బాగుంది. అండ్ నేను నా డే 1 మంచి వైబ్తో అయితే ఎండ్ చేసేసాను. హాయ్ గైస్, వెల్కమ్ టు చార్కోన్ ఎక్స్ప్లోర్ అండ్ దిస్ యువర్ హోస్ట్ షణ్ముఖ్. అండ్ ఇది వచ్చేసి నా డే 2 రీచ్ అయ్యాక నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. అండ్ దిస్ ఇస్ మై రూమ్. నాకైతే హ్యాపీగా నిద్రపట్టింది. సో ఈరోజు వచ్చేసి మన డే 2. ఈరోజు మనం మలాగాని కొద్ది సైట్ సీయింగ్స్ అయితే చేయబోతున్నాం. అండ్ ఇక్కడ అంతా బాగుంది. నాకు కొద్దిగా వరీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెంసేపు ఎండగా ఉంది, కొంచెంసేపు వర్షం పడుతుంది. అంటే ఈ పీరియడ్లో కొద్దిగా అలా ఉంది. సో అదే కొద్దిగా టెన్షన్గా ఉంది. రెస్ట్ ఆఫ్ దట్ చాలా బాగుంది. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే నా రూమ్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. మీకైతే ఒకసారి చూపిస్తారు. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడ బీచ్ అండ్ ఇక్కడ చాలా మంచి హౌసెస్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఈరోజు మనం మలాగానైతే కొద్దిగా సైట్ సీయింగ్ అయితే చేయబోతున్నాం. అండ్ డెఫినెట్గా వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. సో మీరు ఎలా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మాత్రం కన్సిడర్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు ఎలా డిలే చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. ఆల్ రైట్, నేనైతే రెడీ అయిపోయా అండ్ ఐ ఫైనల్లీ స్టెప్డ్ అవుట్. సో బయటికి రాగానే వెంటనే ఈ వ్యూ చూసా. ఈ వ్యూని ఎన్నిసార్లు చూసినా పొగడాలని అనిపిస్తుంది. ఎందుకంటే అంత అందంగా ఉంది. ఆ హిల్ మీద ఇల్లులు, రైట్ డౌన్ దేర్ బీచ్ చాలా అమేజింగ్ ఉంది. ఇది ఒక డ్రీమ్ స్పాట్ లాగైతే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ గార్డెన్స్ ఆర్ సూపర్ నైస్ విత్ పామ్ ట్రీస్ అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ ఫ్రెష్ వైబ్. అండ్ ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళ హౌసెస్ వెల్ మెయింటైన్, వెల్ స్ట్రక్చర్డ్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. నేనైతే ఇంప్రెస్ అయిపోయా. బట్ ఈ వర్షం మాత్రం మనల్ని వదలట్లేదు. ఇట్స్ స్టిల్ డ్రిజ్లింగ్. నేనేమనుకున్నానంటే హ్యాపీగా ఎండ వస్తుంది, బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ ఈ వ్యూ మొత్తం చూడొచ్చు అనుకున్నా. బట్ వెదర్ అయితే ఈరోజు కాదు, ఇంకెప్పుడైనా వస్తానని చెప్పింది. బిట్ డిసప్పాయింటింగ్, బట్ ఇట్స్ ఫైన్. మనకైతే ఇంకొన్ని రోజులు ఉన్నాయి కాబట్టి ఏదో రోజు ఈ స్పానిష్ అని అయితే బయటికి రావాల్సిందే. సో ఆల్ రైట్, టైమ్ టు రోల్ అవుట్, గాట్ ద కార్ రెడీ. సో ఇప్పుడైతే మనం దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ అది ఇక్కడ నుంచి 10 minutes దూరం మాత్రమే. లెట్స్ గో. ఇప్పుడైతే జర్నీ స్టార్ట్ అయ్యింది అండ్ మేమైతే రోడ్ని హిట్ చేసాం. అండ్ మ్యాన్, ఈ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక సైడ్ బీచ్, ఇంకో సైడ్ కంప్లీట్ గ్రీన్, ట్రీస్, గార్డెన్, ఓపెన్ స్పేస్. ఇట్స్ లైక్ కామ్, ఫ్రెష్ అండ్ జస్ట్ గుడ్ ఫర్ యువర్ సోల్. అండ్ ఇందులో క్రేజీ పార్ట్ ఏంటంటే ఈ హోల్ సీన్లో ఇది యాక్చువల్గా నాకు ఇండియన్ గుర్తు చేసింది. అండ్ నేను ఈ కైండ్ ఆఫ్ వైబ్ని మిస్ అయ్యి చాలా ఇయర్స్ అయ్యింది. లైక్ ఓపెన్ రోడ్స్, ట్రీస్, లైట్ కోస్టల్ ఎయిర్. ఫర్ ఎ సెకండ్ నేను యూరోప్లో లేను, ఐ వాస్ ఇన్ ఇండియా అన్నకు అనిపించింది. అండ్ ఇట్స్ వైల్డ్ కదా, మనం ఎంత దూరం ట్రావెల్ చేసినా మనం ఇంకా స్మాల్ పీసెస్ అయితే వెతుకుతాం మనం ఎక్కడి నుంచి వచ్చామని చెప్పి. అది నాకు చాలా బాగా నచ్చింది. ఫైనల్లీ ఆ చిన్నపాటి నాస్టాలజిక్ డ్రైవ్ తర్వాత ఐ మేడ్ ఇట్ టు ద సూపర్ మార్కెట్. లెట్స్ గో ఇన్సైడ్. సో నా ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి ఇట్ వాస్ నైస్, సింపుల్ సెటప్. వీళ్ళ దగ్గర అన్ని బేసిక్ స్టఫ్ అయితే ఉన్నాయి మనకు కావాల్సినవి. అండ్ నేనైతే ఫస్ట్ వీళ్ళ ప్రైజెస్ మొత్తం అయితే చెక్ చేసేసా. అండ్ ఆనెస్ట్లీ సూపర్ చీప్ కంపేర్ టు ద నెదర్లాండ్, లైక్ రియల్లీ. అండ్ వీళ్ళ దగ్గర పికిల్స్, లెంటిల్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, ఎవ్రీథింగ్ యూ నీడెడ్. అండ్ ఈ వాటర్ బాటిల్స్ అయితే చాలా చీప్గా ఉన్నాయి. అండ్ నేను నా ఫ్రిడ్జ్ మొత్తం ఫిల్ చేసేసా వితౌట్ థింకింగ్ ట్వైస్. అండ్ వీళ్ళ దగ్గర కొన్ని లోకల్ సాఫ్ట్ డ్రింక్స్ అయితే ఉన్నాయి విచ్ ఐ నెవర్ సీన్ బిఫోర్. అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ చీజ్ కూడా. బట్ వన్ థింగ్ నా ఐ మొత్తం తీసుకుంది, అదేంటంటే
ఈ హ్యాంగ్ చేసిన పోర్క్ లెగ్స్ ఇది స్టోర్ లోపలైతే హ్యాంగ్ చేశారు. ఇట్ ఫెల్ సో డిఫరెంట్. నెదర్లాండ్స్లో ఇలాంటిది మేము కనీసం చూడడం ఫర్ మీ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ షాకింగ్ బట్ ఆల్సో ఇంట్రెస్టింగ్ టు సీ. అండ్ ఆ తర్వాత నేనైతే ఆల్కహాల్ సెక్షన్కి అయితే వచ్చేసాను. అండ్ వావ్, ఎందుకు వావ్ అన్నానంటే వీళ్ళ దగ్గర వైన్ అండ్ బియర్ కాకుండా వీళ్ళ దగ్గర ఫుల్ ఇంపోర్టెడ్ విస్కీ, రమ్, ఆల్ కైండ్స్ ఉన్నాయి. అండ్ అగైన్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ యాజ్ కంపేర్డ్ టు నెదర్లాండ్. దట్ సర్ప్రైజ్ మీ టూ. అండ్ ఇక్కడ ఇంకో క్రేజీ థింగ్ చూసా. అదేంటంటే బర్డ్ యొక్క ఎగ్స్. నేను చిన్నప్పుడు ఇవి డిస్కవరీ ఛానల్లో చూసేవాడిని. అండ్ ఈరోజు ఇక్కడ మార్కెట్లో చూసిన విచ్ వాస్ సూపర్ హ్యాపీ. సో ఓవరాల్గా మొత్తం సూపర్ మార్కెట్ మొత్తం తిరిగి మా కార్ట్ మొత్తం అయితే నింపేసాం. అండ్ గెస్ వాట్, €50 కూడా అవలే. షాపింగ్ అయిపోయిన తర్వాత ఆ సూపర్ మార్కెట్ పక్కన ఒక చిన్న కేఫే అయితే ఉంది. సో ఎందుకు మనం స్పానిష్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయకూడదని చెప్పి దాంట్లోకి అయితే వెళ్ళాం. అండ్ నాకైతే అసలు ఐడియా లేదు స్పానిష్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందని చెప్పి. నేనైతే కంప్లీట్ క్యూరియస్గా ఉన్నా టు టేస్ట్. సో నేను అక్కడ పనిచేసిన వాళ్ళని అడిగాను, మీ దగ్గర చాలా పాపులర్ అయిన ఐటమ్ ఏంటంటే వాళ్ళు టూనా బ్రెడ్ అని చెప్పారు. సో నేనైతే దాన్ని ఆర్డర్ చేశా. అండ్ నేనైతే చాలా క్యూరియస్గా ఉన్నా హౌ ఇట్ టేస్ట్ అని చెప్పి. అండ్ అది వచ్చిన తర్వాత ఇదైతే చాలా సింపుల్గా ఉంది. నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశా. చూడడానికి నార్మల్ బ్రెడ్ మధ్యలో టూనా పెట్టి అయితే ఇచ్చాడు. అండ్ ఇది టేస్ట్ చేసిన తర్వాత నేనైతే నిజంగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యా. ఎందుకు అయ్యానంటే ఇది చాలా వార్మ్, సాఫ్ట్. టూనా అయితే చాలా ఫ్రెష్గా ఉంది. నాట్ టూ సాల్టీ, నాట్ టూ ప్లెయిన్, చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇందులో ఎలాంటి ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ వేయలేదు, ఎలాంటి బిగ్ ఫ్లేవర్ కూడా లేదు. సింపుల్గా చాలా బాగుంది. నాకు ఇప్పుడు అనిపించింది ఎందుకు ఇది లోకల్స్కి అంత బాగా నచ్చుతుంది అని చెప్పి. సో నేనైతే ఇది ఫుల్గా ఎంజాయ్ చేశా. సో ఇప్పుడైతే మనం కార్లో కూర్చొని చూద్దాం రోడ్ ఎక్కడికి తీసుకెళ్తుందో. అంతా బాగానే ఉంది కానీ ఈ వెదర్ మాత్రమే మొత్తం గేమ్స్ ఆడుతుంది. కొంతసేపు వర్షం, ఎండ, క్లౌడ్, రిపీట్, వర్షం, ఎండ, క్లౌడ్, రిపీట్. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే సన్ కొద్ది బయటకు వచ్చింది. అండ్ వీఆర్ లైక్ ఓకే ఇప్పుడే కరెక్ట్ టైం బీచ్కి అయితే వెళ్దామని డిసైడ్ అయిపోయాం. ద మూమెంట్ వీ గాట్ క్లోజర్ మ్యాన్, ఆ బ్రీజ్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే అనిపించింది. అండ్ దట్ టు పోస్ట్ ట్రైన్ తర్వాత వచ్చే స్మెల్ మీ అందరికీ తెలుసు, మనందరం దానికి పెద్ద ఫ్యాన్స్. అండ్ మిక్స్ విత్ ద ఓషన్, పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా. అండ్ ఈ సీ అయితే చాలా వైల్డ్గా ఉంది. అండ్ వేవ్స్ అయితే చాలా హార్డ్గా హీట్ చేస్తున్నాయి. బట్ వాటర్ కొద్ది బ్రౌనిష్గా ఉంది. నాట్ ద యూజువల్ పోస్ట్ కట్ బ్లూ, బట్ ఇట్ మేడ్ మీ బెటర్, మోర్ రా అండ్ మోర్ రియల్. యాక్చువల్గా చెప్పాలంటే చాలా ఇయర్స్ అయింది ఇలా ఒక బీచ్లో నించొని మొత్తం వైబ్నంతా ఎంజాయ్ చేసి. చాలా ఇయర్స్ అయిపోయింది. బట్ ఇక్కడైతే ఆ బ్రీజ్, ద సౌండ్ అండ్ కయోటిక్ వేవ్ ఎనర్జీ అయితే మంచిగా నన్ను హిట్ చేసింది. సో కొన్నిసార్లు అన్నీ ప్రాపర్గా అయితే జరగవు. కొన్నిసార్లు ఆ గ్రే స్కై, మెస్సీ వేవ్ మనకు మంచి వైబ్ అయితే ఇస్తుంది. సో ఇక్కడైతే మొత్తం ఓవరాల్ ఎంజాయ్ చేసిన తర్వాత మనం మళ్ళీ కార్లో అయితే కూర్చున్నాం. బట్ నాకు తెలుసు ఇది నాట్ ఎండ్ ఫర్ ద డే. ఆల్ రైట్, నెక్స్ట్ అయితే మనం ఒక అమేజింగ్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. దాని పేరు వచ్చేసి రింకాన్ డి లా విక్టోరియా. పెద్ద ప్లాన్ ఏం లేదు, జస్ట్ విన్నాం ఆ ప్లేస్ బాగుంటుందని చెప్పి. సో వీ హెడెడ్ రైట్ దేర్. సో వెళ్తున్న దారిలో మనమైతే సిటీ త్రూ అయితే వెళ్ళాలి. సో ఆ వెళ్ళే గ్యాప్లో మనమైతే ఇక్కడ లోకల్ షాప్స్ చూడొచ్చు, పామ్ లైన్ స్ట్రీట్స్, అపార్ట్మెంట్ బిల్డింగ్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ కొద్దిగా ట్రాఫిక్. సో నథింగ్ టూ క్రేజీ. ఆనెస్ట్గా ఈ డ్రైవ్లో నాకేం అర్థమైందంటే లోకల్స్ లైఫ్. సో చాలా స్ట్రీట్స్ కూడా చాలా వార్మ్ అండ్ చిల్గా ఉన్నాయి. ఎవరు రష్ అవ్వట్లేదు, ఎవ్రీ వన్ ఎంజాయింగ్ ది డే. అలా మెల్లిగా మనమైతే మన స్పాట్కి అయితే వచ్చేసాం. ఇట్ వాజ్ బ్యూటిఫుల్. సో నా ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి అమేజింగ్. ఎందుకు అమేజింగ్ అన్నానంటే హియర్ వీ హ్యావ్ గాట్ క్లిఫ్స్, హ్యూజ్ రాక్స్ అండ్ పక్కన బీచ్ అండ్ వేవ్స్ అయితే ఆ రాక్స్ హిట్ చేస్తుంది. అమేజింగ్ సీన్స్ టు వాచ్. అండ్ అక్కడే మనకు ఒక టనల్ కూడా ఉంది. సో ఇదైతే అమేజింగ్గా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యూ అండ్ ఎక్స్టీరియర్ లుక్. నాకైతే బాగా నచ్చింది. సో జస్ట్ ఇమాజిన్ టనల్ లోపల ఎకో, బయట వేవ్స్, పర్ఫెక్ట్ వైబ్ కదా. సో అండ్ ఇక్కడ ఒక ఫన్ థాట్ ఏంటంటే రైట్ అక్రాస్ ద ఓషన్ మన అవతల సైడ్ వెళ్తే ఆఫ్రికా. సో ఏదో రోజు మనం అక్కడ కూడా వెళ్తాం. సో దిస్ హోల్ ప్లేస్ ఫీల్స్ లైక్ మంచి మెమొరీ. ఇలాంటి మనం ప్లాన్ చేసుకోం, అవి యాక్సిడెంటల్గా జరిగిపోతే ఇది ఒక అమేజింగ్ వ్యూ. సో మేమైతే ఇంటి నుంచి బయటికి 10 o'clock అయితే వచ్చేసాం ఇన్ ద మార్నింగ్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. అండ్ ఒక్క టూనా బ్రెడ్ కడుపులో అయితే ఉంది.
ఐఎమ్ ఫీలింగ్ సూపర్ హంగ్రీ. సో నేను మా ఫ్రెండ్స్ అందరు డిసైడ్ అయింది ఏంటంటే లెట్స్ గ్రాప్ సమ్ మోర్ గ్రాసరీస్ అండ్ కుక్ సంథింగ్ గుడ్ ఇన్ అవర్ స్టే. సో ఇక్కడ అడిగితే వాళ్ళు మెర్కడోనా అనే సూపర్ మార్కెట్ చాలా బాగుంటుంది, యూ కెన్ ట్రై ఇట్ అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ అయితే చాలా యూజ్గా ఉంది, క్లీన్, బ్రైట్ అండ్ ఫుల్ ఆఫ్ ఎవ్రీథింగ్ యూ కెన్ థింక్ ఆఫ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రైజెస్ ఆర్ అఫోర్డబుల్ హియర్. సో ఇక్కడైతే నేను సీ ఫుడ్ స్టాల్ అయితే చూశాను అండ్ మై జా డ్రాప్డ్. ఎందుకన్నానంటే వీళ్ళ దగ్గర ఫ్రెష్ ప్రాన్స్, ఫిష్, షీ షెల్స్, ఆక్టోపస్, ఎవ్రీథింగ్ అండ్ ఆల్ రైట్ హియర్, ఫ్రెష్లీ ప్యాక్డ్, రెడీ టు బై. అండ్ మనకు తెలుసు స్పెయిన్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ సీ ఫుడ్, బట్ దిస్ ఈస్ నెక్స్ట్ లెవెల్. అండ్ నేను రోజంతా నిలబడి చూస్తాను వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ అన్నీ. అండ్ ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మీట్ సెక్షన్ అండ్ ఇట్స్ వైల్డ్. ఎందుకంటే ఇక్కడ కూడా పోర్క్ లెగ్స్ అనేది హ్యాంగ్ చేసేసారు. అండ్ వీళ్ళ దగ్గర ఫుల్ చికెన్, డక్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ కట్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఈ స్టోర్ ఫుల్లీ లోడెడ్. వీళ్ళ దగ్గర బేసిక్ స్టఫ్ మాత్రమే కాకుండా గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అట్ రీజనబుల్ ప్రైజెస్. సో ఇప్పుడు మన ఆల్కహాల్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే బ్రో వీళ్ళు నాతో ఆడుకుంటున్నారు. వీళ్ళ దగ్గర విస్కీ, రమ్, లోకల్ వైన్ అండ్ ఈవెన్ ఇంపోర్టెడ్ బ్రాండ్ అండ్ అగైన్ సూపర్ అఫోర్డబుల్. సో మేమైతే మొత్తం తిరిగి ఫ్రెష్ చికెన్ అయితే తీసుకున్నాం అండ్ కొన్ని అదర్ స్టఫ్ కూడా. అండ్ నేను ముందు చెప్పినట్టుగానే ప్రైజెస్ అయితే చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి కంపేర్ టు నెదర్లాండ్. సో ఆల్ రైట్, ఇక్కడికి వచ్చిన పని అయితే అయిపోయింది అండ్ వీ గాట్ టు గో అండ్ కుక్ సంథింగ్ గ్రేట్ ఇన్ అవర్ స్టే. లెట్స్ గో. ఫైనల్గా నేనైతే నా స్టేకి అయితే వచ్చేసా. ఆఫ్టర్ ఏ ఫుల్ డే ఆఫ్ రోమింగ్, షాపింగ్, ఈటింగ్, ఎక్స్ప్లోరింగ్, ఇది వచ్చేసి పర్ఫెక్ట్ టైం టు జస్ట్ చిల్ అండ్ కుక్ సంథింగ్ వామ్. సో మేమైతే ఫుల్ కంఫర్ట్ మోడ్ అయితే ఆన్ చేసేసాం అండ్ మేము చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసాం. సో మీకు తెలిసిందే పాట్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్, స్పైసీ, స్టీమ్, మనందరికీ ఇష్టమైన బిర్యానీ. సో ట్రిప్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, ద మూమెంట్ లైక్ దిస్. మన ఫ్రెండ్స్తో కుకింగ్, గుడ్ ఫుడ్, గుడ్ ఎనర్జీ షేరింగ్, ఇవన్నీ కూడా బెస్ట్ మూమెంట్ ఫర్ ద ట్రిప్. సో అండ్ లెట్ మీ టెల్ యూ, స్మెల్ అయితే అమేజింగ్గా ఉంది, అన్బిలీవబుల్. ఎందుకంటానంటే చిల్లీ వెదర్లో ఇలాగా బిర్యానీ స్పెయిన్లో తింటే డెఫినెట్గా డిఫరెంట్ ఫీలింగే వస్తుంది. సో రైట్ హియర్ హైలైట్ ఆఫ్ ద డే ఏంటంటే హోల్ డే తిరిగిన తర్వాత టనల్స్, బీచ్, స్టోర్స్, ఎవ్రీథింగ్ నీ ప్లేట్లో బిర్యానీ ఉంటే ఆ కిక్కే వేరు కదా. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫైనల్లీ ఇదైతే డే 2. సో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు డే 2 ఇంత బాగా వెళ్తుందని. ఇది టోటల్గా అన్ఎక్స్పెక్టెడ్ ప్లానింగ్. మేము నార్మల్గా సైట్ సీయింగ్ అనుకుని ఫ్యూ ప్లేసెస్ అనుకున్నాం, బట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ లొకేషన్స్ అన్నీ మేము దిగి మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది, విచ్ ఐ రియల్లీ ఎంజాయ్. సో అండ్ లాస్ట్లీ ఫేవరెట్ ఫుడ్తో ఎండ్ చేయడం ఇంకా బాగా అనిపించింది. అండ్ దట్స్ ఆల్ ఫర్ డే 2. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ స్టే ట్యూన్ టు చార్కోనెక్ట్ అండ్ దిస్ యువర్ షణ్ముఖ్ సైనింగ్ ఆఫ్.